వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికలు క్యాస్ట్ వార్ కాదు, క్లాస్ వార్. 99% మందిని అభ్యర్థులను మార్చామన్న సీఎం జగన్. రేవంత్ అంటే అల్లాటపా కాదు, ఎవరొస్తారో చూద్దామన్న తెలంగాణ సీఎం. మార్చి 1 నుంచి చెలో మేడిగడ్డ, వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకువస్తామన్న కేటీఆర్. డ్రగ్స్ కేసులో దర్యాప్తు వేగవంతం, తెరపైకి దర్శకుడు క్రిష్ పేరు. గగన్యాన్ కోసం 4 పేర్లు ప్రకటన, సరికొత్త చరిత్రను లిఖిస్తామన్న మోడీ. హిమాచల్ ప్రదేశ్లో పతనమంచిన కాంగ్రెస్, రాజ్యసభ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్. సెన్సెక్స్ 305, నిఫ్టీ 76 పాయింట్లు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. ఆంధ్రప్రదేశ్లో మరో 45 రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో కుల పోరాటం కాదని, పేదవాడికి మేలు జరిగే విధంగా ఎన్నికలు జరగాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ వైసీపీ అభ్యర్థులకు, నాయకులకు పిలుపునిచ్చారు. మంగళగిరిలో జరిగిన పార్టీ సమావేశంలో కేడర్కు దిశానిర్దేశనం చేశారు. రాజకీయాల్లో విశ్వసనీయత ఎంతో ముఖ్యమని, ఆ విశ్వసనీయత వైసీపీకి ఉందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. సాధ్యం కాని హామీలను చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టారని విమర్శించారు. వైసీపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల మార్పు 99% పూర్తయిందని, ఇప్పటికే నిర్ణయించిన మీదట వారే అభ్యర్థులని స్పష్టం చేశారు. 1-2 చోట్ల మాత్రమే మార్పులు ఉంటాయని అన్నారు. పోయేదేముంది, ఎన్నికలు అయిపోతాయి, మన సంగతి మనం చూస్తామని చెప్పి చాలామంది నాతో కూడా అన్నారు. మన పార్టీలోనే ఉన్న వాళ్ళే. తప్పు కూడా కాదు, నేను వాళ్ళకు కూడా తప్పు కూడా అని ఇప్పుడు నేను అన్నాను. ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు ఒకవైపున అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు, ఆ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానన్నాడు. అంతటితో కూడా ఆగలేదు. ఇంటింటికి ఒక ఉద్యోగం లేకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఇవన్నీ చెప్పడమే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టడమే కాకుండా గ్రామానికి ఇంటింటికి వెళ్ళి కార్యకర్తలను పంపి దీనికి పబ్లిసిటీ ఇప్పించాడు. టీవీలలో విపరీతమైన యాడ్లు వచ్చాయి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబే రావాలి అని అడ్వర్టైజ్మెంట్లు. నాకు ఇప్పటికి కూడా గుర్తుంది అడ్వర్టైజ్మెంట్లు. తాలిబొట్టును రకరకాలుగా ఇలాంటి వాగ్దానాలు. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మాటలు చెప్పినప్పుడు మన పార్టీలో కూడా చాలా మంది శ్రేయోభిలాషులు కూడా నాకు కూడా చెప్పారు, పోయేదేముంది, ఆయన చెప్తా ఉన్నాడు, సాధ్యం కాదని తెలిసిన ఆయన చెప్తా ఉన్నాడు, మనం కూడా చెప్దాము, పోయేదేముంది, ఎన్నికలు అయిపోతాయి, మన సంగతి మనం చూస్తామని చెప్పి చాలామంది నాతో కూడా అన్నారు. మన పార్టీలోనే ఉన్న వాళ్ళే. తప్పు కూడా కాదు, నేను వాళ్ళకు కూడా తప్పు కూడా అని ఇప్పుడు నేను అన్నాను. ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు ఒకవైపున అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు, ఆ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానన్నాడు. అంతటితో కూడా ఆగలేదు. ఇంటింటికి ఒక ఉద్యోగం లేకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఇవన్నీ చెప్పడమే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టడమే కాకుండా సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో పేదరికం తగ్గిందని మంత్రి సిద్దిరి అప్పలరాజు అన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద చెత్త చంద్రబాబేనంటూ దుయ్యబట్టారు. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. 14 సీఎంగా చంద్రబాబు ఉత్తరాంధ్రకు ఏం చేశాడని ప్రశ్నించారు. ఉద్దానంలో చావులకు చంద్రబాబే కారణమని మంత్రి సిద్దిరి ఆరోపించారు. ఏ రకంగా మనసుకు నచ్చింది మీకు? మీ మనసుకు కానీ నచ్చిండుంటే అనేకమైనటువంటి ప్రాజెక్టులు ఇచ్చిండి ఉండాలి కదా, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిపించుండి ఉండాలి కదా. అంతెందుకు చంద్రబాబు గారు, మీరు నిన్న మాట్లాడినటువంటి గంటన్నర సమయంలో ఇదిగో పలానా అభివృద్ధి కార్యక్రమం నేను మీ జిల్లాకి లేదా ఈ రాష్ట్రానికి నేను చేశాను, మీరు నాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి అని అడగలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన కాదంటారా? మీరేమో సుపరిపాలన గురించి మాట్లాడేస్తారా? సుపరిపాలన ఉంటే ప్రజలు అభివృద్ధి చెందిపోతారా? మరి మీరు చేసినటువంటి జన్మభూమి కమిటీలేనా సుపరిపాలన అంటే? సుపరిపాలన అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గ్రామ వార్డు సచివాలయం,
సచివాలయాలకు అనుసంధానంగా వచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా మంత్రి గుడివాడ అమర్నాథ్కు రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒక దళిత మహిళ అయిన తనపై మంత్రి గుడివాడ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. గుడివాడ అమర్నాథ్ మెదడు మోకారులో ఉందన్నారు. గుడివాడ ముద్దపప్పుకి తక్కువ, గన్నేరు పప్పుకి ఎక్కువ అంటూ ఎద్దేవా చేశారు. కోడిగుడ్డి మంత్రి పని అయిపోయిందని, గుడివాడ నోటి దురద వల్ల ఆయనకు టికెట్ రాలేదన్నారు. ఎక్కువగా మాట్లాడితే టీడీపీ జనసేన కార్యకర్తలు తరిమి కొడతారని హెచ్చరించారు. చెప్తారు కోడిగుడ్డు మంత్రి అని. కోడిగుడ్డు మంత్రి అని చాలా క్లియర్ గా చెప్పే ఈ మంత్రి పాపం 2 నెలల మంత్రి అయిపోయిందా? ఇంకా ఇప్పటికే నియోజకవర్గం లేక, నియోజకవర్గం రాక, ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తామో తెలియక, నియోజకవర్గం పీకేసీఎం తర్వాత కంట్లీలు పెట్టేసుకొని కర్చీఫ్లు తడిపేసుకున్నవాడు కూడా నా నియోజకవర్గం వచ్చి నా గురించి మాట్లాడతాడు, నా మీద సవాల్ ఇస్తారు. అంటే దరిద్రం ఏంటంటే ఐటీ శాఖ మంత్రి ఐటీ గురించి తప్ప అన్నిటి గురించి మాట్లాడతాడు. అది అతనిలో ఉన్న వెరైటీ. నీ గురించి ఒక్కడు చెప్పు, ఎక్కడ పోటీ చేస్తావో నీకే తెలియదు, అసలు పోటీ చేస్తావో లేదో కూడా నీకు తెలియదు. నువ్వు నా నియోజకవర్గం వచ్చి తొడగొట్టేసి జగన్మోహన్ రెడ్డిని కానీ భారతీ రెడ్డిని కానీ ఏవేనంటే పరిగెట్టించి కొడతానని చెప్పి మాట్లాడుతున్నావు. బరాబర్ మాట్లాడతా. జగన్మోహన్ రెడ్డి గురించి సైకో జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడతా. ఈ రోజు మేము అవసరంలే, జన సైనికులు రోడ్డు మీదకి వస్తే నువ్వు గనక ఇంకొక మాట మాట్లాడితే ఈసారి జన సైనికులు నిన్ను పరిగెట్టించుకోవడం కాదు, ఆ రేంజ్ లో కొడతారు. ఇక్కడ కొంతమంది కళాకారులు ఉన్నారు. ఎలాంటి కళాకారులు అంటే చేతకాంతన. ఏపీకి చెందిన అధికార వైఎస్ఆర్సీపీ, టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరిపిన ఆయన అనర్హత వేటు వేశారు. ఇటీవల ఆయా పిటిషన్లపై విచారణ జరిపారు. ఆ తర్వాత న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్సీపీ, టీడీపీ స్పీకర్కు పిటిషన్లు ఇచ్చాయి. ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీదేవిపై వైఎస్ఆర్సీపీ ముద్దల గిరి, కరణం బలరాం, వల్లభిరెడ్డి వంశీ, వాసుపల్లి గణేష్పై టీడీపీ ఫిర్యాదు చేసింది. పిటిషన్లపై విచారణ ముగిసిన అనంతరం స్పీకర్ న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. అనర్హత వేటుపై స్పందించిన వైసీపీ రెబల్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనర్హత వేటు వల్ల ఎలాంటి నష్టము లేదన్నారు. అసలు ఈ పిటిషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదన్నారు. ఏడాది క్రితమే వైసీపీ తనను సస్పెండ్ చేసిందని, సస్పెండ్ చేసిన తర్వాత అనర్హత వేటు వేసే నైతిక అర్హత వైసీపీ ప్రభుత్వానికి లేదన్నారు. అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 4 టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ కండువా కప్పుకున్నప్పుడే ఈ నిర్ణయం తీసుకుని ఉండాల్సిందన్నారు. టీడీపీ జనసేన కూటమికి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. బడుగు బలహీన వర్గాల భవిష్యత్ ఏంటో తేల్చాలని డిమాండ్ చేశారు. బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం దక్కాలన్న ఆయన కూటమిలో పవన్ స్థానం ఏంటనే సందేహం నెలకొందన్నారు. అధికారంలో సగభాగం జనసేనకు దక్కాలని డిమాండ్ చేసిన హరిరామ జోగయ్య తాడేపల్లిగూడెం సభలో ప్రకటన రాకపోతే తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పేద ప్రజలకు మహాలక్ష్మి పథకం ద్వారా 500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను రాష్ట్ర సచివాలయంలో ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వల్ల పథకాల ప్రారంభ వేదికను చేవెళ్ల నుంచి సచివాలయానికి మార్చినట్టు చెప్పారు. కట్టెల పొయ్యి నుంచి మహిళలకు విముక్తి కల్పించాలని ఆనాటి యూపీఏ ప్రభుత్వం భావించి 1500కే దేశంలోని పేదలందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిందన్నారు. 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రంలోని బీజేపీ 1200కు పెంచిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
పేదలకు గ్యాస్ సిలిండర్ భారం తగ్గించాలని 500కే సిలిండర్ ఇస్తున్నామన్నారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మా ప్రభుత్వం ఆర్థిక నియంత్రణ పాటిస్తూ 6 గ్యారెంటీలు అమలు చేసి తీరుతుందని సీఎం స్పష్టం చేశారు. అవసరాలను వాళ్ళ ఇంట్లో వెలుగులు నింపాలని 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం ద్వారా వాళ్ళ ఇళ్లకు ఉచితంగా కరెంటు ఇవ్వాలన్న నిర్ణయం సెప్టెంబర్ 17, 2023 రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడలో శ్రీమతి సోనియా గాంధీ గారు అభయహస్తం పథకాల ద్వారా 6 గ్యారెంటీలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంకితం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటును అంచనా వేసుకొని నిజమైన లబ్ధిదారులకి పథకాన్ని అమలు చేయాలన్న ఆలోచనతోటి ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు నిర్వహించి వాళ్ళ నుంచి అప్లికేషన్స్ తీసుకొని వాటిని క్రోడీకరించి అర్హులైన నిజమైన లబ్ధిదారులకు ఈరోజు 200 యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఉచిత విద్యుత్తు 500 రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని ఈ రోజు లాంఛనంగా ప్రారంభించుకుంటున్నాం. మహాలక్ష్మి ద్వారా 500 రూపాయలకే పేదలకు సిలిండర్ సరఫరా. పేదల ఇంటి అవసరాలను వాళ్ళ ఇంట్లో వెలుగులు నింపాలని 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం ద్వారా వాళ్ళ ఇళ్లకు ఉచితంగా కరెంటు ఇవ్వాలన్న నిర్ణయం సెప్టెంబర్ 17, 2023 రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడలో శ్రీమతి సోనియా గాంధీ గారు అభయహస్తం పథకాల ద్వారా 6 గ్యారెంటీలను తెలంగాణ రాష్ట్ర కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు మార్చి 1 నుంచి చెలో మేడిగడ్డ కార్యక్రమం చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఉమ్మడి ఏపీలో నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ కన్నీళ్లు పెట్టించిందని ఆరోపించారు. కాంగ్రెస్ గతంలో చేపట్టిన జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని విమర్శించారు. మేడిగడ్డలో 3 పిల్లర్లు కుంగితే బ్యారేజీ మొత్తం కొట్టుకుపోయినట్లు చెబుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు చూపెడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. కాళేశ్వరంలో భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజల సాక్షిగా, తెలంగాణ కవుల సాక్షిగా, కళాకారుల సాక్షిగా, రచయితల సాక్షిగా, ఎన్నో ఉద్యమాల సాక్షిగా కూడా ఆనాడు వేల టీఎంసీల నీళ్లు ప్రతి సంవత్సరం దాదాపుగా సముద్రంలో వృధాగా కలిసిపోయిన పరిస్థితి. మాట్లాడితే చెప్పింది ఏమంటే సముద్ర మట్టానికి పైన ఉంది తెలంగాణ, నీళ్లు కింద ఉన్నాయి, తెలంగాణ పైన ఉన్నది, కాబట్టి నీళ్లు రావు అని చెప్పి కన్నీళ్లు మాత్రమే 60 ఏళ్ళు మిగిల్చిన చరిత్ర ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు సింహభాగం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ. గోదావరి జలాల కోసం ఆనాడు ఇచ్చంపల్లి ప్రాజెక్టు కోసం ఎర్ర జెండా నుంచి కాషాయ జెండా దాకా అందరూ కూడా ఓట్ల యాత్రలు, పాదయాత్రలు, అన్ని రకాల యాత్రలు చేసిన వాళ్ళే గోదావరి నీళ్ళ మీద. గోదావరి మీద ఆనాడు మహారాష్ట్ర బాబ్లీ లాంటి ప్రాజెక్టులు కడుతున్నప్పుడు ఆనాడు అప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చున్న పరిస్థితి కూడా మనమే గమనించినామా. కొత్త ప్రాజెక్టులు కట్టకపోగా ఉన్న శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టు కూడా ఎండిపోయే పరిస్థితి తీసుకొచ్చింది ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే అన్నట్టు, కాళేశ్వరం అంటే ఒక బరాజ్ మాత్రమే అన్నట్టు కొంతమంది తెలిసి తెలవక, తెలిసి కూడా కావాలని ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అసలు కాళేశ్వరం అంటే ఏమిటి అనేది రాష్ట్ర ప్రజలకు ఈరోజు చెప్పదలుచుకున్నాం. దాంతోపాటు తప్పకుండా రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతున్న వాళ్ళకు కూడా సజీవంగా చూపెట్టాలన్న ఉద్దేశంతో మేము మేడిగడ్డకు కూడా బయలుదేరిపోబోతా ఉన్నాం. మరి పెద్దలు కేసీఆర్ గారు నల్లగొండ సభలో, బహిరంగ సభలోనే స్పష్టంగా చెప్పారు, మీరు పోవడం కాదు మేమే పోతాము నల్లగొండకి, మన మేడిగడ్డకి. మేడిగడ్డ మాత్రమే కాదు, అన్నారం పోతాము, సుందిల్ల పోతాము, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు వాళ్లకు సజీవంగా చూపెడతాము అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మూసీ ప్రాజెక్టుకు గేట్లు కొట్టుకపోలేదా? పులిచింతలలో సమస్యలు రాలేదా? ప్రకాశం బరాజులో సమస్యలు రాలేదా? ధవళేశ్వరంలో సమస్యలు రాలేదా? 1950వ దశకంలో ఇప్పుడే నేను చెప్పినట్టు కడెం మొదటి వరదకే మొత్తం కొట్టుకుపోయింది 57లో. మళ్ళీ పునర్నిర్మాణం చేసినారు ప్రభుత్వ ఖర్చుతో. గత ఏడాది కూడా ఓవర్ఫ్లో వచ్చి దాదాపు కొట్టుకుపోయినంత పని అయింది కడెం ప్రాజెక్ట్. కానీ మేమేం నిందించలేదే, కడెం కట్టిన వాళ్ళదే తప్పు అని ఈరోజు మేము నిందించలేదు. వేరే రాష్ట్రాల్లో గుజరాత్లో మత్సు అనే డ్యాంలో 79లో కూలిపోతే 2000 మంది చనిపోయినారు. పోలవరం డయాఫ్రామ్ వాల్ కూడా దెబ్బతింటే దాన్ని కూడా రిపేర్ చేస్తూ ఉన్నారు.
సిక్కింలో, వెస్ట్ బెంగాల్లో తీస్తా నది మీద గత ఏడాది వరదలకు అక్కడ డ్యామ్లు దెబ్బతిన్నాయి. ఇవన్నిటికీ కూడా ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. ఇవాళ మేడిగడ్డలో ఒక చిన్న ప్రమాదం జరిగింది. సింపుల్గా కాఫర్ డ్యామ్ కట్టి దాన్ని రిపేర్ చేయొచ్చు. ఇది నేను చెప్పట్లా. ఇది ఒక కాఫర్ డ్యామ్ ఎట్లుంటుందంటే ఇట్లుంటుంది. దీనికి ఇదేదో జరగకూడదు జరిగిపోయిందని, శ్వేతపత్రం అని, ఇదని అదని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉందో, మేము అనేదల్లా ఒకటే, ఈ దేశంలో గతంలో కూడా సాగునీటి ప్రాజెక్టులో అనేక ప్రమాదాలు జరిగినాయి. ఇదేం మొదటిది కాదు, ఇదే చివరిదని కోరుకుంటున్నాను నేను. కానీ వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని, చిల్లర ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కూడా కాళేశ్వరం యొక్క వాస్తవాలు, సమగ్ర స్వరూపాన్ని కూడా మీకు కూడా నివేదిక అందజేస్తాం. అందరికీ వాస్తవాలు ఏంది ఇవన్నీ కూడా తెలియజేస్తామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ, మార్చి 1 నాడు మేడిగడ్డకి మా శాసనసభ్యులు, మా పార్లమెంట్ సభ్యులు మార్చి 1వ తారీఖు నాడు వెళ్తాము. వెళ్ళి ఇక్కడ తెలంగాణ భవన్ నుంచే స్టార్ట్ అవుతాము అందరం కూడా కలిసి. పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి కొంత. ఎంపీ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. హుస్నాబాద్ రాములపల్లి గ్రామంలో ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రపై కాంగ్రెస్ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. పొన్నం ప్రభాకర్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బండి సంజయ్ మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు రాళ్ల దాడి చేశారు. దాడిని బండి సంజయ్ ఖండించారు. అయోధ్య రాముడి విషయంలో కాంగ్రెస్ నేతలపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారని బండి సంజయ్ స్పష్టం చేశారు. తనను అనవసరంగా కెలుకుతున్నారని అన్నారు. తాను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు. కాంగ్రెస్ ఓడిపోతే పొన్నం రాజకీయాలు వదిలేస్తారా అంటూ సవాల్ విసిరారు. ఆధారం నేను మా అమ్మ పుట్టింది. ఇవాళ రాముడు అయోధ్యలో పుట్టినడానికి చరిత్ర ఆధారం. అంటే మీరు రాముడిని అయోధ్యలో పుట్టినని ప్రశ్నించి ఎందుకు అక్కడ పుట్టిన గ్యారెంటీ ఏంది? రాముడు అయోధ్యలో పుట్టిన గ్యారెంటీ ఏంది? అక్కడ పుట్టిన గ్యారెంటీ ఏంది అని మీరు ప్రశ్నిస్తే మేము భరించాలా? మరి రాముడిని అవమానపరిస్తే, మరి రాముడి జన్మస్థలాన్ని, మరి రాముడి చరిత్రను కించపరిస్తే మేము భరించాలా? ఇది ఎవడన్నాడో వాడిని చెప్పంచుకొని కొట్టు ఫస్ట్. నీకు దమ్ముంటే అసలు వాళ్ళ అమ్మకుంటే గ్యారెంటీ ఏంది? నరసమ్మ చెప్తానే కదా తెలిసేది. నేను చెప్తున్నా కదా, మా అమ్మకుంటే గ్యారెంటీ నరసమ్మ చెప్తానే తెలుసు. దీన్ని వేరే రకంగా చూపెట్టి ఇక్కడ ప్రజాహితకు ప్రజాస్పందన ఉన్నది, ప్రజలు తండోపదాలు తరలి వస్తున్నారు, దాన్ని చూసి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తే. బండి సంజయ్కి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ రాజకీయ డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. 5 సంవత్సరాల పదవీ కాలంలో బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. శ్రీరాముని పేరు మీద ఓట్లు అడగడం కాదు, కరీంనగర్ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా డ్రామాలు చేస్తూ యాత్రని కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. నేను ఎన్నడూ అననటువంటి మాట, రాముని పుట్టుక గురించి, అక్షింతల గురించి మాట్లాడి నా తల్లి జన్మకు సంబంధించిన మాట నేను సభ్య సమాజాన్ని కోరుతామని. ఎలా జన్మనిచ్చిన తల్లి, నా తల్లి కావచ్చు, ఇంకొకరి తల్లి కావచ్చు, రాజకీయాలు అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లి జన్మం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సమాజం గమనించాలి, తల్లి పాత్ర, ఎవరి తల్లి అయినా తల్లి. అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతో మళ్ళీ ఎవరు అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మేమెవరూ అడ్డుకుంటలేదు. ప్రజాస్వామ్యంలో యాత్ర చేసే హక్కు ఉన్నది. మీరు మాట్లాడిన మాటల్ని మళ్ళీ ఏమంటున్నారు? చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. ఆ హోటల్లో చాలాసార్లు పార్టీలు చేసుకున్నట్లు నిందితులు చెప్పారని తెలిపారు. వారిలో వివేకానంద, కేదార్, నిర్భయ్ కొకేన్ సేవించినట్లు పరీక్షలో తేలిందన్నారు. మిగిలిన వారికి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వివేకానందకు అబ్బాస్ 10 సార్లు కొకేన్ డెలివరీ చేశాడని, ఈ కేసులో నిందితులైన లిషి, శ్వేత, సందీప్ పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. చరణ్ బెంగళూరులో ఉన్నట్టు తెలిసిందన్న డీసీపీ, సినీ దర్శకుడు క్రిష్ ఆ పార్టీలో పాల్గొన్నట్లు పూర్తిగా నిర్ధారణ కాలేదన్నారు. ఆయన విచారణకు హాజరవుతారని తెలిపారు. రాడిసన్ డ్రగ్స్ కేసులో పోలీసులు ఇప్పటివరకు 2 యువతులు సహా 9 మందిని అరెస్టు చేశారు. దేశం దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కట్టుబడి ప్రణాళికలు రూపొందించడం మా ప్రభుత్వం లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. విశాఖలో క్లస్టర్ ప్రవాస్ యోజనలో భాగంగా జరిగిన మేధావుల సమావేశంలో పాల్గొన్న ఆయన ద్రవ్యలోటుతో ప్రపంచంలో అనేక దేశాలు అతలాకుతలమవుతుంటే డెఫిసిట్ లేని దేశంగా భారత్ అభివర్ణించిందన్నారు. భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ కదన్న రాజ్నాథ్ నికార్సైన సెక్యులర్ పార్టీగా ప్రపంచం గుర్తించిందన్నారు.
సౌత్ నార్త్ ఇండియా పేరుతో విభజన కోసం రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. అవినీతికి కాంగ్రెస్ పార్టీ అమ్మలాంటిదని ఫైర్ అయ్యారు. का इलेक्शन मैनिफेस्टो 29 का इलेक्शन मैनिफेस्टो जो हम लोगों ने कमिट किया था इस देश की जनता के साथ, उस कमिटमेंट को अक्षरशः पूरा किया है. जैसे 51 में हम लोगों ने कहा था कि जब हमारी गवर्नमेंट आएगी तो हम आर्टिकल 370 को स्क्रैप करेंगे, इसे हम समाप्त करेंगे. और जब जब इलेक्शन होते रहे, हर इलेक्शन में हम इस बात को कहते थे. हमारे पॉलिटिकल अपोनेंट्स ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులోని తిరుపూర్ని సందర్శించారు. తిరుపూర్లో ఎన్మన్ ఏక్ మక్కల్ పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని రోడ్ షోలో పాల్గొన్నారు. అంతకుముందు ప్రధాని కేరళలో ఇస్రోకు సంబంధించి 3 ప్రధాన సాంకేతిక కేంద్రాలను ప్రారంభించారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సందర్శించి భారతీయ వ్యామగామిపై నుంచే గగన్యాన్ అంతరిక్ష పరిశోధన కార్యక్రమాన్ని సమీక్షించారు. గగన్యాన్కు ఎంపికైన 4 ఆస్ట్రోనట్స్ పేర్లను ప్రకటించారు. इतना बड़ा विराट ये सम्मेलन, आप सब इतनी बड़ी तादाद में हम सबको आशीर्वाद देने के लिए आए. मैं आपका हृदय से बहुत बहुत अभिनंदन करता हूं. दिल्ली के ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు భారీగా క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. యూపీలో బీజేపీ ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేసినట్లు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్లోనూ 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇంత భారీ స్థాయిలో క్రాసింగ్ ఓటింగ్ జరిగితే హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. 68 మంది ఎమ్మెల్యేలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్కు 40 ఎమ్మెల్యేల మద్దతు ఉండగా బీజేపీకి కేవలం 25 ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. కాంగ్రెస్ కూడా 3 స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. బీజేపీకి తగిన సంఖ్యాబలం లేకపోయినా రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టడం గమనార్హం. కర్ణాటకలో ఇందుకు భిన్నంగా కాంగ్రెస్కు అనుకూలంగా బీజేపీ ఎమ్మెల్యే ఎస్టీ సోమశేఖర్ క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని కర్ణాటక బీజేపీ చీఫ్ విప్ దొద్దనగౌడ జీ పాటిల్ ధృవీకరించారు. దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బీజేపీకి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో క్రాస్ ఓటింగ్కు అవకాశాలే లేవన్నారు. బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యేలను చెక్కు చెదరకుండా జాగ్రత్త పెట్టుకోవచ్చన్నారు సిద్ధరామయ్య. బీజేపీలో మాత్రమే క్రాస్ ఓటింగ్ సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్లో కాదని అన్నారు. కర్ణాటక నుంచి 4 రాజ్యసభ స్థానాలకు ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్కు చెందిన అజయ్ మాకెన్, సయ్యద్ నసీర్ హుసేన్, జీసీ చంద్రశేఖర్ బీజేపీ అభ్యర్థి ఎన్ బాండేగా జేడీఎస్ అభ్యర్థికు కుపేంద్రకు పోటీ చేస్తున్నారు. ఎస్టీ సోమశేఖర్ క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్లు ధృవీకరణ అయిందని, దీనిపై చర్చించి చర్యలు తీసుకుంటామని దొద్దనగూడ జీ పాటిల్ తెలిపారు. కాగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందు సోమశేఖర్ నర్మగర్భంగా వ్యాఖ్యానించేశారు. తన నియోజకవర్గానికి నీళ్లు, ఇతర సౌకర్యాల కల్పనకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చి ధీమా కల్పించిన వారికే తను ఓటు వేస్తానని చెప్పారు. మానవ అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం శిక్షణ పొందుతున్న 4 పైలట్ల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గ్రూప్ కెప్టెన్ పి బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ ఎస్ శుక్లా పేర్లు అనౌన్స్ చేశారు. 4 వ్యామగములను ప్రధాని అభినందించారు. అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన విజయం దేశ యువతలో శాస్త్రీయ స్వభావానికి బీజం వేస్తుందన్నారు. కేరళలోని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ను సందర్శించిన ప్రధాని మోదీ అక్కడ గగన్యాస్ మిషన్ పురోగతిని సమీక్షించారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీ లాండరింగ్కు సంబంధించి ప్రశ్నించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు 8వసారి సమన్లు జారీ చేసింది. మార్చి 4న ఈడీ కార్యాలయం ఎదుట హాజరు కావాలని సమన్లలో కోరారు. ఇప్పటికీ 7 సార్లు జారీ అయిన ఈడీ సమన్లకు కేజ్రీవాల్ బేఖాతరు చేశారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన సమ్మన్లను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది. కోర్టు ఆదేశిస్తేనే తాను హాజరవుతానని కూడా కేజ్రీవాల్ గతంలో చెప్పారు. కేజ్రీవాల్ తన సమన్లను పట్టించుకోకపోవడంతో ఈడీ ఎదుట హాజరు కావాల్సిందిగా ఢిల్లీ సీఎంను ఆదేశించారని కోరుతూ గతంలో ఈడీ రౌస్ ఎవెన్యూ కోర్టును అభ్యర్థించింది. ఈ కేసు విచారణకు మార్చి 16న హాజరు కావాలని కోర్టు కేజ్రీవాల్ను ఆదేశించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 72,723.53 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. తర్వాత ఇంట్రాడేలో 73,161.30 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకి చివరికి 305.09 పాయింట్లు పెరిగి 73,095 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 76.30 పాయింట్లు పెరిగి 22,198.35 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 82.90గా ఉంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.